నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. విజయవాడలో ఘనంగా ఆదివాసీ దినోత్సవం. గిరిజనులతో కలిసి డప్పు కొట్టి డాన్స్ చేసిన సీఎం. ప్రియాంక అవయవాలు క్రమంగా చెడిపోతున్నాయన్న తండ్రి వెంకటేష్. నిందితులకు భయాన్ని కలిగించేలా చట్టాలు మార్చాలని డిమాండ్. జమ్మూ కశ్మీర్ సోపోర్లోని 20కి పైగా నివాసాల్లో పోలీసుల తనిఖీలు. ఉగ్రవాద కేసుకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా సోదాలు. బల్గేరియాలోని గ్యాస్ పైప్లైన్ సమీపంలో పేలిన ఉక్రెయిన్ డ్రోన్. ఆ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకున్న భద్రతా దళాలు. విజయవాడలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కొమ్ము, బంజారా, తింసా నృత్యాలతో ఆదివాసీలు స్వాగతం పలికారు. అనంతరం మహిళల సంప్రదాయ నృత్యాలను సీఎం తిలకించారు. వారితో కలిసి డాన్స్ చేశారు. డప్పు కళాకారులను చంద్రబాబు ఉత్సాహపరిచారు. కర్నూలు కొండారెడ్డి బురుజు ఎక్కిన ఉపాధ్యాయులకు తాడేపల్లి ప్యాలెస్ ఎక్కడం పెద్ద లెక్కేం కాదని కడప జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత హెచ్చరించారు. మెగా డీఎస్సీపై చేస్తున్న విష ప్రచారం మానుకుని ధైర్యం ఉంటే జగన్ శాసనసభలో చర్చకు రావాలని సవాల్ విసిరారు. డీఎస్సీపై ఎలాంటి అనుమానాలు ఉన్నా అసెంబ్లీ వేదికగా తేల్చుకోవడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 16,000 కుటుంబాల్లో డీఎస్సీ ద్వారా కూటమి ప్రభుత్వం వెలుగులు నింపితే వైసీపీ వారిని అవమానించేలా మాట్లాడుతోందని మండిపడ్డారు. అందరం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారికి మొదటి నుంచి కూడా డిఎస్సి అంటే ఒక వ్యతిరేకత ఉంది. 5 సంవత్సరాలు టీచర్ల పైన ఏ విధంగా దాడులు చేశారో, టీచర్లతో ఎలాంటి పనులు చేయించారో, టీచర్లు ప్రశ్నిస్తే కేసులు పెట్టడం, వారిపై బెదిరించడం కూడా మనం అందరం చూసాం. విద్య విలువ తెలిసిన విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ బాబు గారు 16,000 కుటుంబాలలో వెలుగులు నింపిన నాయకుడు. మీరు ఈ డిఎస్సి గురించి మొదటి నుంచి మీరు విష ప్రచారం చేస్తున్నారు. మరి రాయలసీమలో ఏదైతే మెగా డిఎస్సిలో క్వాలిఫై అయిన టీచర్లు ఈ రోజు కొండారెడ్డి బురుజెక్కారు, రేపు తాడేపల్లి ప్యాలెస్ పై కూడా వారు నిరసన తెలియజేయడానికి ఏకదాటిగా మిమ్మల్ని ముట్టడించడానికి కూడా సిద్ధమవుతారన్న విషయం తెలియజేస్తున్నాం. ఇప్పుడుకన్నా తెలుసుకొని మరి ఈ రోజు టీచర్లను అవమానపరచొద్దండి. గతంలో మీరు టీచర్లు ఏ విధంగా అవమానపరిచారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మీకు ధైర్యం దమ్ము ఉంటే అసెంబ్లీకి రండి. మెగా డిఎస్సీ పైన మేము చర్చించడానికి సిద్ధం. మేము మైక్ ఇస్తాం, గౌరవంగా మాట్లాడిస్తాం. మెగా డిఎస్సీ పైన ఒక రోజంతా చర్చించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ధైర్యం దమ్ము నీతి నిజాయితీ నిబద్ధత ఉంటే మీరు అసెంబ్లీకి రమ్మని కూడా సవాల్ విసురుతున్నామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. వైద్య విద్యార్థిని ప్రియాంకను కారుతో ఢీకొట్టిన ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ప్రియాంకను కారుతో ఢీకొట్టిన నిందితులకు కఠిన శిక్ష పడేలా ఎఫ్ఐఆర్లో సెక్షన్లు మార్చాలని ప్రియాంక తండ్రి వెంకటేష్ రాజమహేంద్రవరంలోని ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఈ నెల 3న రాజమహేంద్రవరంలో ఇద్దరు యువకులు సురావరపు దస్వంత్ ఆండ్రూ జోసెఫ్ మద్యం మత్తులో ర్యాష్ గా కారు నడిపారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మెడికో ప్రియాంక ప్రస్తుతం సికింద్రాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. నిందితులు ప్రియాంక స్కూటీని 3 సార్లు కారుతో ఢీకొట్టారని బాధితురాలి తండ్రి పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. తప్పకుండా తమకు న్యాయం జరుగుతుందని ప్రియాంక తండ్రి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకు పాత పరిచయాలు లేవు, ఎక్కడా ఫోన్లో కాంటాక్ట్లు లేవు. వీళ్ళెవరో మా పిల్లలెవరో అసలు సంబంధాలే లేవు. అయితే ఆ క్షణికావేశంలో జరిగింది. అయితే ఆ చేయడం ఎట్లా చేసినారంటే వాంటిల్ని చనిపోతుంది, హిట్ చేస్తే చనిపోతుందని తెలిసినా కూడా హిట్ చేసి చంపారు చూడు. అది చాలా అమానవీయం, చాలా నిర్దాక్షిణ్యం. అది ఇటువంటి మృగాల్లాంటి మనుషుల్ని సమాజంలో శిక్ష వేయకుండా వదిలిపెట్టకూడదు. వీళ్ళకి కఠినమైన శిక్షలు పడాలి. ఉరి శిక్షలు ఉంటే కూడా ఇంకా నాలాంటి తల్లిదండ్రులు ఎంతో వాళ్ళకు మా పిల్లల ఆత్మహత్య శాంతిస్తుందని మేము సంతోషపడతాం. మాకుండే ఈరోజు కడుపు కొత్త నేను మాటల్లో చెప్పలేను. సార్ వాళ్ళంతా వాళ్ళు పిన్ టు పిన్ మాకు చెప్పి ఫుటేజెస్ ఎవిడెన్స్ కాపీస్ అన్ని చూపించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చాలా మాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. డిపార్ట్మెంట్ని మేము పోలీసు వాళ్ళని నమ్ముతున్నాము. మా డౌట్స్ క్లియర్ అయింది. ఫర్దర్గా ఏంటంటే మా అమ్మాయి ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ మేము అది కోరుకోము, ఒకవేళ డెత్ అయితే నిందితులు తప్పించుకునే అవకాశం లేకుండా ఉండాలి. ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలి. ఇందులో ఏ ప్రమేయాలు ఉండకూడదు, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ పనిచేయకూడదు. డిపార్ట్మెంట్ పర్ఫెక్ట్గా పనిచేయాలి. అలాంటప్పుడు అని రిక్వెస్ట్ చేయడానికి, విషయం తెలుసుకోవడానికి మేము వచ్చాము. ఒక చోట మందు కొన్నారు, అది ఫుటేజ్ ఉంది. ఎక్కడ కూర్చొని తాగారో తెలియదు, మందు కొన్నది కనబడుతుంది. తర్వాత సెక్యూరిటీ వాళ్ళని లోపల వాళ్ళని కూడా హిట్ చేశారు గొడవ పెట్టుకొని. అదే ఫ్రస్ట్రేషన్తో ఆయన బయటకు వచ్చాడనమాట. సేమ్ అదే టైంలో సినిమా చూసి మా పిల్లలు ఎప్పుడైతే గేట్ దాటడానికి వెళ్తున్నారో వాళ్ళు వెనక నుంచి వచ్చారు. మరి ఆ టైంలో తగిలిస్తే వీళ్ళు తిరిగి చూశారు. ఒకసారి హిట్ చేస్తే ఏంటి ఇలా తగిలిస్తున్నారని చెప్పి ఎవరైనా కామన్ మ్యాన్ ఎవరైనా చూస్తారు కదా, ఎందుకు తగిలిస్తున్నామని. మరి వాళ్ళు అక్కడ ఈగో రైజ్ అయిందంటో వాళ్ళకు మళ్ళీ తగిలిచ్చాడు. సెకండ్ సారి హిట్ ఇచ్చాడు. మూడోసారికి ఇంకా ఏమైందో వాళ్ళకి తెలీదు. అంత మృగాల్లాగా ప్రవర్తించి మీద ఎక్కించి టైరు తలపైన ఎక్కించి వెళ్ళిపోయారు. అది కూడా ఆపకుండా రెస్పాన్స్ లేకుండా వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే మళ్ళీ వీళ్ళు ఇది మర్డర్, ఖచ్చితంగా వాళ్ళు వాంటెడ్లీ మర్డర్ చేసినారు కావచ్చు. అవును సార్, హత్య కేసే, ముమ్మాటికి ఇది హత్య కేసే సార్. వాళ్ళు వాంటెడ్లీ మర్డర్ చేశారు. ఇది అంటే చనిపోతున్నారని తెలిసి చంపేసిపోయినారు. మేము స్టేట్మెంట్ ఇచ్చాము సార్. ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చాము. అది మర్డర్ గా పరిగణిస్తాము. మీకు న్యాయం జరిగేలా మేము చేస్తాము. అలాంటి సెక్షన్లే పెట్టామని వారు చెప్పారు. మేము ఇప్పుడు ఒకవేళ అమ్మాయి డెత్ అని తెలిసిన తర్వాత మీతో మళ్ళీ స్టేట్మెంట్ తీసుకొని దానికి సరైన సెక్షన్లు పెట్టి అప్పుడు కఠినంగా శిక్ష పడేలా మేము చేస్తాము. ఎక్కడ మీకు అన్యాయం జరిగేటట్లు మేము ప్రవర్తించము. మేము ఖచ్చితంగా న్యాయం చేస్తాం, జరిగేటట్టు చేస్తాం మీకు అని చెప్పారు. మహిళా ఎస్ఐ ప్రవల్లికపై దౌర్జన్యం, అనుచిత ప్రవర్తన కేసులో ఆమదాల వలస నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. గత నెల 30వ తేదీన శ్రీకాకుళం జిల్లాలో జగన్ పర్యటన సందర్భంగా బూర్జ ఎస్ఐ పట్ల వైసీపీ నేతలు అనుచితంగా ప్రవర్తించారు. దీనిపై ఆమదాల వలస వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ తో పాటు మరో 27 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 9 రోజులుగా పరారీలో ఉన్న చింతాడ రవికుమార్ ను ఎచ్చర్ల మండలం చిలకపాలెం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఏఐగా ఉన్న చింతాడను పాతపట్నం పోలీస్ స్టేషన్లో ప్రశ్నిస్తున్నారు. ఇదే కేసులో నిన్న 9 మందిని కోర్టులో హాజరుపరచగా వీరికి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. వీరందరినీ జిల్లా జైలుకు తరలించారు. రాజధాని అమరావతి నిర్మాణంలో మరో చారిత్రక ఘట్టానికి రంగం సిద్దమవుతోంది. సీడ్ యాక్సెస్ రోడ్డు, ప్రజాప్రతినిధుల హైరైజ్ అపార్ట్మెంట్ టవర్లను ఈ నెల 13న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. ప్రస్తుతం వీటికి తుది మెరుగులు దిద్దుతున్నారు. అమరావతిలోని ప్రజాప్రతినిధుల నివాస సముదాయాలు, ప్రధాన రవాణా రహదారులు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నాయి. ఈ నెల 13న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా సీడ్ యాక్సెస్ రోడ్డుతో పాటు ప్రజాప్రతినిధుల టవర్లు ప్రారంభం కానుండటంతో సీఆర్డీఏ అధికారులు ఏర్పాట్లను వేగవంతం చేశారు. విజయవాడ మంగళగిరి రహదారిని సీడ్ యాక్సెస్ రోడ్డుతో అనుసంధానించేందుకు బకింగ్హామ్ కెనాల్, గుంటూరు ఛానళ్లపై నిర్మించిన స్టీల్ బ్రిడ్జిలను ముఖ్యమంత్రి మొదట ప్రారంభిస్తారు. అక్కడి నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అపార్ట్మెంట్ టవర్ల వద్దకు చేరుకుంటారు. అక్కడ ప్రజాప్రతినిధుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన 6 ఎమ్మెల్యే టవర్లు,
3 ఎమ్మెల్సీ టవర్లలో మొత్తం 207 అత్యాధునిక ఫ్లాట్లు సిద్ధం చేశారు. వాటి తాళాలను సీఆర్డీఏ అధికారులు సీఎంకు అందజేస్తారు. ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న శాసనసభ వర్షాకాల సమావేశాల సమయంలో ప్రజాప్రతినిధులకు ఈ ఫ్లాట్లను కేటాయించే అవకాశం ఉంది. ప్రస్తుతం రాజధానిలోని దొండపాడు నుంచి విజయవాడ మంగళగిరి రోడ్డు వరకు 18.270 కిలోమీటర్ల మేర 9 వరుసల రహదారిగా సీడ్ యాక్సిస్ రోడ్డును తీర్చిదిద్దుతున్నారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఈ రహదారిని మణిపాల్ ఆసుపత్రి వరకు విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయడమే కాకుండా రాజధానిలో ఉత్తర, దక్షిణ రహదారులన్నింటినీ దీనికి అనుసంధానిస్తున్నారు. అత్యాధునిక మౌలిక వసతులతో రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్టులు ప్రజలకు వేగవంతమైన పరిపాలనను చేరవేసేందుకు దోహదపడతాయి. మరుగున పడుతున్న అరుదైన కళల్ని కళాకారులు తమ కళారూపాల్ని ప్రదర్శించేందుకు చక్కటి వేదికను అందుబాటులోకి తేవటమే లక్ష్యంగా అమరావతి చిత్రకళా వీధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వందలాది కళాకారులు పాల్గొంటున్న ఈ కార్యక్రమాన్ని జాతీయ స్థాయి కళా మహోత్సవంగా నిర్వహిస్తున్నారు. చిత్రలేఖనం, శిల్పకళా ప్రదర్శనలు, సంప్రదాయ, జానపద, గిరిజన, సాంస్కృతిక, సంగీత ప్రదర్శనల సమాహారంగా అమరావతి చిత్రకళా వీధిని తీర్చిదిద్దామంటున్న రాష్ట్ర సృజనాత్మక సాంస్కృతిక సమితి చైర్పర్సన్ తేజస్వి పొడపాటితో ముఖాముఖి. అరుదైన కళలు, కళాకారులకు గుంటూరు వేదికైంది. అమరావతి చిత్రకళా వీధి పేరిట నిర్వహిస్తున్నటువంటి గుంటూరులో ఇటు చూసినా కూడా కళాకారులతో అదేవిధంగా కళాభిమానులతో అయితే కళకళలాడుతూ ఉంది. ప్రస్తుతం మనము గుంటూరు విద్యాలయంలో జరుగుతున్నటువంటి అమరావతి చిత్రకళా వేదిక వద్ద ఉన్నాం. ఇక్కడ ప్రస్తుతం మనతో మన సాంస్కృతిక చైర్పర్సన్ అయినటువంటి తేజస్విని గారు ఉన్నారు. ఆమెను అడిగి ఈ అమరావతి చిత్రకళా వీధి ఎందుకు ఏర్పాటు చేశారు, దీన్ని అనుకున్న లక్ష్యం ఏంటి అడిగి తెలుసుకుందాం. మేడం గారు చెప్పండి, ఈరోజు అమరావతి చిత్రకళా వీధి పేరిట ఈ వినూత్న కార్యక్రమం చేపట్టారు. అసలు దీని లక్ష్యం ఏంటి, ఆ వివరాలు? అమరావతి చిత్రకళా వీధి అనేది మన రాష్ట్రంలోనే కాకుండా దేశం నలుమూలల నుంచి వచ్చే కళాకారులందరికీ కూడా ఒక గొప్ప వేదిక సృష్టించడం, వాళ్ళ కళను ప్రపంచానికి పరిచయం చేయడమే ఈ వీధి యొక్క లక్ష్యం అండి. ఈరోజు మీరు చూస్తే ఇక్కడ దేశం నలుమూలల నుంచి వచ్చిన 700 మంది కళాకారులు వాళ్ళ ప్రతిభను చాటడానికి, ఇందులో పెద్ద పెద్ద కళాకారులు ఉన్నారు, ఇప్పుడు నేర్చుకుంటున్న చిన్నారులు ఉన్నారు, మిల్లెట్స్ తోటి లేదంటే స్కల్ప్చర్ ఆర్ట్ తోటి డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఆర్ట్, హ్యాండీక్రాఫ్ట్స్. ఇక్కడ మీరు చూసినట్లయితే క్యాండిల్ మేకింగ్, సోప్ మేకింగ్, ఇలాగా రకరకాల కళలు. అసలు ఇన్ని కళలు కేవలం 4 గోడలకే పరిమితం అవుతున్నాయి. వాళ్ళకి ఎంత ప్రతిభ ఉన్నా కూడా అది ప్రపంచానికి చూపించే అవకాశం లేకుండా పోయిందన్న ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ కల్చర్ కమిషన్ తరఫున పోయిన సంవత్సరం ఈ ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగిందండి. రాజమండ్రిలో అద్భుతంగా సాగింది. ఈ సంవత్సరం మేము గుంటూరుని ఎంచుకోవడం జరిగింది. ఈ కళా వేదిక కార్యక్రమానికి ఎంతమంది కళాకారులు వచ్చారు, అదేవిధంగా ఏ రాష్ట్రాల నుంచి వచ్చారు, ఆ వివరాలు? ఇది దాదాపు 700 మంది ఆర్టిస్టులు రిజిస్టర్ చేసుకున్నారండి. కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, ఢిల్లీ, గోవా, ఇలాగా వివిధ ప్రాంతాల నుంచి. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన ఆర్ట్ ఉంటుంది. ఇప్పుడు కేరళలో మ్యూరల్స్ ఎలాగ ఫేమస్, ఒరిస్సాలో ఒక టైప్ ఆఫ్ ఆర్ట్. ఈ ఆర్ట్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ తిలకించవచ్చు. రకరకాల రాష్ట్రాలు, తమిళనాడు వాళ్ళ ఆర్టిస్ట్ వచ్చి మా స్టేట్లో కూడా ఇలాంటిది పెడితే బాగుండు అని చెప్తున్నప్పుడు మనం ఇది ఇచ్చాము, మన కళాకారులకు భరోసా ఇచ్చామన్న ఆనందం కూడా మా అందరిలో కలుగుతుంది. దీనికి ప్రభుత్వ సహకారం ఎలా ఉంది? అటు మంత్రులు కావచ్చు, స్థానిక ప్రజాప్రతినిధులు మీకు ఎలా సహకరిస్తున్నారు? ప్రభుత్వ సహకారం అండి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి, కూటమి ప్రభుత్వం పరిపాలనలోకి వచ్చిన దగ్గర నుంచి కళాకారులకు ఒక గొప్ప వేదికను కల్పించాలి, వాళ్ళకు ఒక గౌరవాన్ని ఇవ్వాలి అన్న ఉద్దేశంతోనే 5 ఏళ్ళు ఆగిపోయిన ఉగాది పురస్కారాలను మళ్ళీ తిరిగి తీసుకొచ్చాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతోటి, కందుల దుర్గేష్ గారి మార్గదర్శకంతో ఈరోజు కళాకారులకి వినూత్నమైన వేదికలు, అంటే ఎప్పుడు కల్పించేలాగా ఎగ్జిబిషన్ పెడితే పెద్దగా జనాలు రావట్లేదు. అందుకని ఈరోజు వాళ్ళకి వినూత్నంగా రహదారుల పైన పెడితే ప్రజలు తిరిగే ప్లేస్లోనే కళను తీసుకెళ్లి పెట్టాలి అన్న ఉద్దేశంతో ఇలాంటిది పెట్టాం. కొన్ని వేల మంది ప్రజలు వచ్చి వీటిని చూస్తున్నారు. వాళ్ళకు కూడా చాలా ఆనందంగా ఉంది. కొనేవాళ్ళు కూడా పెరిగారు. లాస్ట్ టైం 35% సేల్ అయింది. ఈసారి ఇంకా మెండుగా అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూనే ప్రజలకి చేరువ చేసేందుకు ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ మరెన్నో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకోబోతుంది. కళలను ప్రోత్సహించడం, కళాకారులను ప్రోత్సహించడమే కాకుండా దీని వెనక ఒక మంచి చక్కటి ఒక కాజు కూడా ఉంది. ఏంటి ఆ కాజు, ఏంటి ఆ వివరాలు? పోయిన సంవత్సరం రాజమండ్రిలో మన రాష్ట్రంలో పికాసా అని పిలువబడే దామెర్ల రామారావు గారి ఆర్ట్ గ్యాలరీ ఎంతో పురాతనమైన స్టేజ్లో, పాడుబడిన స్టేజ్లో ఉంది. దీని ద్వారా వచ్చిన ఆ స్టాల్స్ రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చిన నిధులకి కొంత ప్రభుత్వం కూడా జోడించి అది రెనోవేట్ చేయడం జరిగింది. ఆ ప్రామిస్ని నిలబెట్టుకున్నాం. ఈ సంవత్సరం కొత్తగా కళాకారులను తయారు చేయాలన్న ఉద్దేశంతో గుంటూరు గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న కొంతమంది విద్యార్థులకి స్కూల్ పెయింటింగ్ కిట్స్ని అందించే ఒక ఇది తీసుకున్నాం.
ఎలా ఉంది ఈ కళా ప్రదర్శన ఏర్పాటు చేశారు, చూసిన ఆహుతులు కావచ్చు, ప్రేక్షకులు కావచ్చు, ఎలాంటి స్పందన ఉంది, ఏమనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. నిజం చెప్పాలంటే గుంటూరుని సరికొత్త రూపంలో మనం ప్రపంచానికి పరిచయం చేస్తున్నాం. గుంటూరు అనగానే ఇంతకుముందు రాజకీయం, వ్యాపారం, విద్య ఇలాగా ఈ ప్లాట్ఫామ్సే గుర్తొచ్చాయి. ఈరోజు గుంటూరులో కళ, అమరావతి చిత్రకళా వీధి గుర్తొచ్చే విధంగా ఈ రోడ్డు తయారవ్వడం అంటే ఈ వీధికి వస్తే మీరు పూర్తిగా సాంస్కృతిక ప్రపంచంలో మునిగిపోవచ్చు. మనమైన కళలు, సంప్రదాయాల్ని భావితరాలు పరిచయటమే కాకుండా వారిలో ఉన్న సృజనాత్మకతను, అదేవిధంగా ప్రతిభని కూడా వెలుగులో తీసుకొచ్చేందుకే ఈ అమరావతి చిత్రకళా వీధిని ఏర్పాటు చేసినట్టు కూడా తేజస్విని గారు చెప్తున్నారు. కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు. విజయవాడ అంబేద్కర్ కళావేదికలో జరుగుతున్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో మంత్రి సంధ్యారాణి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. గత సంవత్సరంలో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు, గత సంవత్సరం, ఈ సంవత్సరం కూడా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ 2 సార్లు కూడా గిరిజనుల బిడ్డకు రావడానికి కారణం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. గత సంవత్సరంలో 108 యోగా భంగిమలు 108 నిమిషాల్లో 108 సార్లు చేసి వరల్డ్ రికార్డు ఆ రోజు సృష్టిస్తే, ఈరోజు దింసా నృత్యంతో గిరిజన బిడ్డలు 13,000 మంది ఏకకాలంలో చేసి మనకి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వచ్చిందంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి ఆలోచనే అని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. అలాంటి దింసా నృత్యం చేసి పిల్లలందరూ కూడా అందరి మనల్ని అందుకున్నారు. ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు అందరూ కూడా ఒక 2-3 నిమిషాలు తన్మయత్వంతో చూస్తూ తర్వాత ఫేస్బుక్లో, వాట్సాప్లో వాళ్ళని ఎంత ఆశీర్వదించారు అంటే పిల్లల క్రమశిక్షణ అందరూ కూడా చక్కగా చేశారు. అలాంటి డ్యాన్స్ను కూడా మనస్సాక్షి లేని సాక్షి పత్రిక, దయచేసి పెద్దలు, ఎందుకంటే ఇక్కడ మాట్లాడుతున్నందుకు దయచేసి మన్నించండి, కానీ ఖచ్చితంగా మాట్లాడాలి. ఇది మా ఆవేదన. మా బిడ్డలు 13,000 మంది బిడ్డలు ఎంతో శ్రమపడి, కష్టపడి వారం రోజుల్లోనే నేర్చుకొని అత్యద్భుతంగా దింసా నృత్యం చేస్తే ఆ దింసా నృత్యాన్ని సాక్షి పత్రికలో చెడ్డ వార్తలు రాశారు. ఎంత దారుణంగా అంటే దాన్ని మేమేదో అవహేళన చేసినట్టుగా రాసుకుంటూ వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అవహేళన చేశారని, అదని ఇదని అంటే వాళ్ళకి మనస్సాక్షే లేదు. 13,000 మంది గిరిజన బిడ్డలు దింసా నృత్యం చేస్తే ఎగతాళి చేస్తూ రాసినటువంటి అలాంటి పత్రికను ఏం చెయ్యాలి అన్నది ఒక్కసారి మనం ఆలోచించాలి. ఖచ్చితంగా ఆ పత్రిక మీద మొత్తం మా గిరిజన లీడర్లందరూ కూడా ఆ సాక్షి పేపర్ను చింపి తగలబెట్టి కేసులు పెట్టిన సంగతి కూడా మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక మంచి పని చేస్తే మంచి పని అని మెచ్చుకునే తత్వం వాళ్ళకి లేదు. ఆ రోజు ఇందాక మా సోదరుడు జయకృష్ణ గారు చెప్పారు జీవో నెంబర్ 3 గురించి. అసలు జీవో నెంబర్ 3ని ఈరోజు ఎవరైతే వైసీపీ వాళ్ళు రెచ్చగొడితే మా సోదరులు బయటకు వస్తున్నారో, జీవో నెంబర్ 3 ఎవరిచ్చారు? ఇచ్చిందే చంద్రబాబు నాయుడు గారు 2000 సంవత్సరంలో. ఆ జీవో నెంబర్ 3 ద్వారా దాదాపు 5-6 వేల మంది గిరిజనులు ఉద్యోగాలు చేస్తున్నారు. ఈరోజు వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద తీసుకొచ్చి ధర్నాలు చేయించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం మీద ఏదో ఒకటి మనం మచ్చ తేవాలి అనే ఉద్దేశంతో 2000 సంవత్సరంలో జీవో నెంబర్ 3 చంద్రబాబు నాయుడు గారు ఇవ్వకపోతే అసలు జీవో నెంబర్ 3 అనేదే లేదు. ఆ రోజు మా బిడ్డల భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి జీవో నెంబర్ 3 ఇస్తే, ఆ రోజు 2020లో జీవో నెంబర్ 3 సుప్రీంకోర్టులో కొట్టినప్పుడు మొట్టమొదటి ఉత్తరం రాసింది చంద్రబాబు నాయుడు గారే. ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. జీవో నెంబర్ 3 పోతుంది, 1 నెల రోజుల్లోపు ఖచ్చితంగా కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలంటే ఆ రోజు గొడ్డలి పార్టీ అధినేత కళ్ళు మూసుకొని 2 సంవత్సరాలు ఊరుకున్న తర్వాత అప్పుడు అప్లై చేస్తారా? అంటే ఆ రోజు మొద్దు నిద్రలో ఉండి, అంటే పల్లెటూరులో ఒక సామెత ఉంది, దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మరిగినట్టు ఆ తర్వాత ఎప్పుడో మాట్లాడుతున్నారు. అంటే అప్పుడు 2020లో పోతే 4 సంవత్సరాలు కాముగా ఊరుకోండి, ఇప్పుడు ఉనికి కోసం గిరిజనులను రెచ్చగొట్టి ధర్నాలు చేయిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు జీవో నెంబర్ 3కి పూర్తిగా ఆయన సమ్మతంగా ఉన్నారు. సుప్రీంకోర్టులో ఒకసారి పోయిన దాన్ని మళ్ళీ పూర్తి స్థాయిలో గిరిజనులకు అందించాలి అంటే ఏ విధంగా చేయాలి అని న్యాయ నిపుణులతో చర్చించి ఆల్రెడీ ఒక ఐఏఎస్ టీమును కూడా పంపించి అన్ని ఐటీడీఏల్లో వాళ్ళ తాలూకు సమాచారం తెప్పించుకొని ఈరోజు దాని మీద వర్క్ చేస్తుంటే
కావాలి అని కేవలంగా గిరిజన యువతని కొంతమంది అమాయకుల్ని రెచ్చగొట్టి చేస్తున్నారు. ఈ వేదిక ద్వారా నేను మా గిరిజన సోదరీమణులందరికీ నేను వివరించి చెప్తున్నాను. దయచేసి చెడు మాటలు, విషపు రాతల్ని నమ్మకండి. ఆ రోజు జీవో నెంబర్ 3 ఇచ్చింది మన చంద్రబాబు నాయుడు గారే. ఈ రోజు ఆ జీవో గురించి ప్రయత్నిస్తుంది మన చంద్రబాబు నాయుడు గారని మీరందరూ కూడా ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి అలవాటే. 16,500 టీచర్ పోస్టులు తీసినప్పుడు సంవత్సర కాలం మొద్దు నిద్రలోనే ఉన్నారు. అందరూ చక్కగా టీచర్ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు వచ్చిందట వాళ్ళకి డిఎస్సి తప్పు అని. అసలు గత 5 సంవత్సరాలు నువ్వేం చేసావు? ఒక్క పోస్ట్ అయినా ఇచ్చావా? అసలు డిఎస్సి అంటేనే తెలుగుదేశం పార్టీ అంటేనే సిపిఎన్ అంటేనే డిఎస్సి. ఎన్నిసార్లు తీశారు? 16,500 పోస్టులు తీస్తే ఆ రోజు మొద్దు నిద్రలో ఉండి ఈరోజు 2 సంవత్సరాలు కామ్గా పడుకొని ఇప్పుడు లేచి ఈరోజు ధర్నాలు చేస్తున్నారు. అంటే కొంచెమైనా మీకు సిగ్గుందా అని అడుగుతున్నాను నేను. కొంచెమైనా జ్ఞానం ఉందా? సంవత్సర కాలం పాటు టీచర్లు ఉద్యోగం చేసుకుంటే 16,500 మందినంట ఈయన మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడట, వాళ్ళందరినీ తీసేస్తాడట. అన్నీ పగటకళ్ళు కట్టున్నాడు. గొడ్డలి పార్టీ అధినేతకి ఎంత దారుణమైన ఆలోచనలు ఉన్నాయంటే తల్లి చెల్లినే మెడపట్టి బయటకు గెంటేసిన వాడి ఆలోచనలు ఇలాగే ఉంటాయి. రాష్ట్రంలో రేర్ ఎర్త్ మినరల్స్ నిక్షేపాలు సమృద్ధిగా ఉన్నాయని అటామిక్ ఎనర్జీ మాజీ శాస్త్రవేత్త ఆచార్య యుగంధర్రావు తెలిపారు. ఇచ్చాపురం నుంచి నెల్లూరు జిల్లా తడ వరకు తీర ప్రాంతాల్లోని బీచ్ శాండ్లో ఇవి లభ్యమవుతున్నట్లు తెలిపారు. విమానాలతో పాటు రక్షణ రంగ వాహనాల తయారీకి వినియోగించే సూపర్ మెటల్ మినరల్స్ ను వెలికి తీసేందుకు ప్రభుత్వం మరింత చొరవ తీసుకోవాలన్నారు. రేర్ ఎర్త్ మినరల్స్ మీద వర్సిటీల్లో ప్రత్యేక కోర్సులు ప్రవేశపెడితే సంపదను పూర్తిగా వినియోగించవచ్చు అంటున్న అటామిక్ ఎనర్జీ మాజీ శాస్త్రవేత్త, ఆంధ్ర వర్సిటీ భూగర్భ అధ్యయన నిపుణులు ఆచార్య యుగంధర్రావుతో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేర్ ఎర్త్ మినరల్ ని అభివృద్ధి చేసి రాష్ట్రానికి ఖనిజ సంపద ద్వారా ఆర్థిక పరపతి పెంచాలని ఆలోచన చేస్తోంది. ప్రధానంగా ఈ ప్రాజెక్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సలహానిచ్చి మార్గనిర్దేశం ఇస్తున్న వ్యక్తి ఆచార్య అల్లిక యుగంధర్రావు గారు. వారు గతంలో అటామిక్ ఎనర్జీలో కూడా సేవలు అందించి శాస్త్రవేత్తగా విస్తృతమైనటువంటి సేవలు అందించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉత్తరాంధ్ర, ఆంధ్రప్రదేశ్ లో రేర్ ఎర్త్ మినరల్ సంబంధించినటువంటి అనేక అంశాలలో మార్గనిర్దేశం చేస్తున్నారు. వారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ లోను ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎలాంటి ఖనిజాలు ఉన్నాయి, వీటి ద్వారా ఏ రకంగా ఈ ఖనిజ సంపదను మనం పొందవచ్చు? యాక్చువల్ గా మనకి ఆంధ్రప్రదేశ్ లో మొత్తంగా 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఈ తీర ప్రాంతం నార్త్ లో డొంకూరు, ఇచ్చాపురం నుంచి నెల్లూరు వరకు రమారమి 15-16 ట్రాక్స్ ని అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసి మినరల్స్ ని ఎస్టిమేట్ చేశారనమాట. ఇందులో నార్మల్ గా 6 మినరల్స్ ఉంటాయి. ఒకటి ఇల్మనైట్ అని, 2 రూటాయిల్ అని, 3 జిర్కాన్, 4 గార్నెట్, సిల్లిమనైట్ అండ్ మోనజైట్. ఇప్పుడు మనం ఏదైతే రేర్ ఎర్త్స్ అని మనం మాట్లాడుతున్నామో అది ఈ మోనజైట్ నుంచి మనం లభ్యమవుతుంది అనమాట. ఈ మోనజైట్ అనేది నార్మల్ గా రేడియో యాక్టివ్ మినరల్. అందుచేత ఈ ఖనిజాల ఎక్స్ప్లోరేషన్ అంతా కూడా అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ వాళ్లే ఎక్స్ప్లోర్ చేస్తూ దీన్ని లైసెన్సింగ్ ఇవ్వడం అనేది, దాన్ని ప్రాసెస్ చేయడం అనేది కూడా వాళ్ళ పరిధిలోనే జరుగుతుంటుంది. అయితే ఇంతకు ముందుగా లిబరలైజేషన్ జరుగుతూ దీన్ని ప్రైవేట్ సెక్టార్ కి ఇవ్వడం జరిగింది. తర్వాత కొన్ని యాక్టివిటీస్, ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగాయని 2015లో అగైన్ ఆ ప్రైవేట్ సెక్టార్ని మళ్ళీ మార్చి ఓన్లీ పబ్లిక్ సెక్టార్స్. అయితే మనకు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మోర్ దాన్ 1/3 ఆఫ్ ద రిసోర్సెస్ అనేవి మనకు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి టోటల్గా, ఇంక్లూడింగ్ ఈ మోనజైట్. అంటే ఈ మోనజైట్లో యాక్చువల్గా రేర్ ఎర్త్స్ అనేవి ఒక 55 to 60. అంటే రేర్ ఎర్త్స్ అనేది యాక్చువల్గా ఒక 17 ఎలిమెంట్స్ పీరియాడిక్ టేబుల్లో 57 నుంచి 71 వరకు ఉన్న ఎలిమెంటు లాంథినం, సీరియం, ప్రొసోడియం, నియోడైమియం, ప్రమోథియం, సెమారియం, యూరోపియం, గెడోలియం, టర్బియం, హాల్మియం, ఎర్బియం, థూలియం, లిటీషియం, అది కాకుండా స్కాండియం, ఇట్రియం, ఈ ఎలిమెంట్స్ అన్నింటినీ కూడా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటారు. ఇవి నార్మల్గా లాంగ్ బ్యాక్ ఇవి క్రస్టల్ అబండెన్స్లో తక్కువ ఉన్నాయనో దాన్ని ఒక రేర్ ఎర్త్ అనే ఒక వర్డింగ్ అనేది, అదర్వైజ్ ఇట్ ఈస్ ఆల్ మిస్ నార్మల్. ఇది నార్మల్గా క్రస్టల్ అబండెన్స్లో చాలా ఎక్కువగానే ఉన్నాయి. అయితే డిపాజిట్ వైజ్ చాలా పెద్ద డిపాజిట్స్ అనేవి లేవు. బట్ ఇందులో ఉండే ప్రాబ్లం ఏంటంటే ఈ 17 ఎలిమెంట్స్ కూడా కలిసే ఉంటాయి జియోకెమికలీ. ఆ సెపరేషన్ అనేది కాంప్లికేటెడ్ ప్రాసెస్. అయితే మనకి ఇండియాలో
చాలా వరకు ఈ డిపాజిట్స్ ఉన్నాయి. ఈ మోనజైట్ కాన్సన్ట్రేషన్ కూడా వెస్ట్ కోస్ట్లో కాన్సన్ట్రేషన్ కొద్దిగా ఎక్కువగా ఉంది. బట్ ఈస్ట్ కోస్ట్ లో మనం తీసుకుంటే నార్త్ ఆంధ్రప్రదేశ్ ఈ డిపాజిట్స్ కి ఫేమస్ అన్నమాట. ఈ మధ్యన భోగాపురం ఎయిర్పోర్ట్ నార్త్ ఆంధ్రప్రదేశ్ లో కట్టడం, ఇలాంటి డిపాజిట్స్ కూడా ఇక్కడ నార్త్ ఆంధ్రప్రదేశ్ లో ఉండడం ఖచ్చితంగా మనకి ఒక అడ్వాంటేజే. ఈ డైరెక్షన్ లోనే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా చాలా వరకు ముందడుగు వేస్తుంది. అయితే ఇక్కడ ఉండే ప్రాబ్లం ఏంటంటే అంటే మనకి డిపాజిట్స్ ఉన్నాయి, బట్ ఇందులో ప్రాసెస్ చేస్తూ ఫైనల్ గా ఉండే ఈ పెర్మనెంట్ మ్యాగ్నెట్స్ ఏంటంటే మనకి ఏరోస్పేస్ ఇండస్ట్రీ అవనండి, డిఫెన్స్ సెక్టర్ అవనేయండి, విండ్ ఎనర్జీకి, సో మెడికల్ ఎక్విప్మెంట్స్ కి ఇంక్లూడింగ్ ఎల్ఈడీస్. ఎందుకంటే ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కి ఫిజికల్ ప్రాపర్టీస్ లో మనం తీసుకుంటే మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ, ఎలక్ట్రికల్ ప్రాపర్టీ, ఫ్లోరసెంట్, ఇలాంటి ఫిజికల్ ప్రాపర్టీస్ వీటికి ఉండడం వలన ఇవి చాలా ఇంపార్టెన్స్. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళండి, ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ గ్లోబలీ అన్నీ కూడా లీజెస్ ఇంతవరకు గవర్నమెంట్ పరిధిలోనే ఉంటాయన్నమాట. దాన్ని డెవలప్ చేయడానికి ఈ లీజెస్ని ప్రైవేట్ ఇది ఖచ్చితంగా ముందులో మంచి డైరెక్షన్. ఎందుకంటే గవర్నమెంట్ ఒకటే చేయలేదు ఈ పని. దీనికి ఇన్వెస్ట్మెంట్ కావాలంటే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కావాలి. బట్ ఈ లీజెస్ అన్నీ కూడా గవర్నమెంట్ పేరు మీద ఉంటూ వీటిని ప్రైవేట్ కంపెనీస్కి ఇస్తూ, అయితే ఇక్కడ ఉండే ప్రాబ్లం అంతా కూడా టెక్నాలజీ, ప్రాసెసింగ్. ఈ ఫీల్డ్లో చైనా వాళ్ళు చాలా ముందడుగున్నారు. మోనజైటు, ఈ రేర్ ఎర్త్స్ అనేవి మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ క్రిటికల్ మినరల్స్, మనకి క్రిటికల్ మినరల్స్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటిఫై చేశారు ఒక 24 ఖనిజాలు. ఆ 24 ఖనిజాల్లో 10% ఖనిజాలన్నీ కూడా ఈ బీచ్ శాండ్లోనే ఉన్నాయి. ఆ బీచ్ శాండ్లో ఉన్న దాంట్లో ఆంధ్రప్రదేశ్లో 1/3 ఖనిజాలు ఇక్కడే ఉన్నాయి. ఆ ఆంధ్రప్రదేశ్లో ఉండే ఖనిజాల్లో ఉత్తరాంధ్రాలో చాలా ఎక్కువగా ఉన్నాయి. అంచేత ఉత్తరాంధ్ర అనేది ఈ బీచ్ శాండ్కి ఒక ముఖద్వారం కింద ఉంటూ ఫారిన్ ఇన్వెస్టర్స్ కానీ ఎవరైనా సరే కూడా దీన్ని అట్రాక్ట్ చేస్తూ లోకల్ ఎంప్లాయ్మెంట్, ఇది ఫైనల్గా ఏ గవర్నమెంట్కి అయినా కావాల్సింది ఏంటంటే లోకల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది. జనరల్గా ఫిషర్మెన్స్కు ఇవన్నీ కూడా ఫిషర్ అలాంగ్ ద కోస్ట్ ఉంటాయి కాబట్టి ఫిషర్మెన్ కమ్యూనిటీ వాళ్ళు కూడా లైవ్లీహుడ్కి ఇబ్బంది కాకుండా, ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లం కూడా, అంటే ఏవైనా ఇది ఏదంటే బెంచ్ సైడ్ ఇప్పుడు ఇందులో ఉండేవి మనకి 15 నుంచి 20% ఉంటాయండి ఏవి ఈ మినరల్స్. ఆ మిగిలిపోయిందంతా కూడా శాండ్, దాన్ని మళ్ళీ కవర్ యాక్చువల్లీ ఇంకోటి విషయం ఇంకొకటి చెప్పాలి. శాండ్ అనేది ఒక సైజుని రిప్రజెంట్ చేస్తుంది. ఎనీ మెటీరియల్ బిట్వీన్ 2 mm by 1/16 mm ఈజ్ కాల్డ్ శాండ్. ఇప్పుడు బ్లాక్ కలర్లో ఉండేది ఇల్మనైట్ శాండ్, రూటైల్ శాండ్. అదే లైట్ ఎల్లోయిష్ కలర్లో ఉండేది మోనజైట్ శాండ్. నార్మల్గా మనం కన్స్ట్రక్షన్లో వాడుతుండేది క్వాడ్ శాండ్, దట్ ఈస్ SiO2. ఇవన్నీ మనకి తూర్పు కనుమల్లో ఉండే రాక్ టైప్స్ నుంచి మనకి అక్కడ వెదరయ్యి అవి నదుల ద్వారా ఈ సముద్రానికి వచ్చి సముద్రం యొక్క వేవ్స్ను సెపరేట్ అవుట్ చేస్తూ భారంగా ఉంటాయి కాబట్టి దీన్ని భార ఖనిజాలని. తర్వాత విండ్ యాక్షన్ నుంచి జూన్స్ కింద ఫామ్ అయ్యి అది డిపాజిట్ అంటే బీచ్ అండ్ జూన్ శాండ్ డిపాజిట్ కింద ఫామ్ అయ్యి డిఫరెంట్ ట్రాక్స్లో నేచర్ మనకి ఇన్ని విధాలుగా మనకి హెల్ప్ చేస్తుంది. అలాంటప్పుడు ఈ జరిగే యాక్టివిటీ కూడా బ్లాక్ వైజ్ మైనింగ్ జరుగుతూ 15% ఆఫ్ ద మెటీరియల్ని తీసుకొని రిమైనింగ్ 85% ఆఫ్ ద మెటీరియల్ని అక్కడే మళ్ళీ బ్యాక్ ఫిల్లింగ్ చేస్తూ ప్రాపర్గా అఫారెస్టేషన్ చేస్తూ కొన్ని లిబరలైజేషన్ చేసినప్పుడు ఖచ్చితంగా దాన్ని మానిటరింగ్ చేయవలసిన పరిస్థితి కూడా గవర్నమెంట్ మీద ఉంది. రేర్ ఎర్త్ మినరల్స్కి ఉత్తరాంధ్ర ప్రాంతంలో చాలా ఖనిజాలు ఇక్కడ లభ్యమవుతున్నాయి. వీటిని సంపదగా మార్చుకుంటే ఒకటి ఉపాధి వస్తుంది, రెండోది రాష్ట్రానికి మంచి ఆదాయం వస్తుంది. ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరింత ముందుకు అడుగులు వేయాలి. అలాగే విద్యాపరంగా రేర్ ఎర్త్ మినరల్ సంబంధించినటువంటి కోర్సులను కూడా యూనివర్సిటీల్లో అభివృద్ధి చేయాలని ఆచార్య యుగంధర్రావు చెబుతున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం. కేంద్ర విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేసిన వ్యవహారంపై ధర్మేంద్ర ప్రధాన్ తొలిసారి స్పందించారు. నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన ఆందోళన సమయంలో యువతను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. ఆ కారణంగానే తాను మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. ఒడిశా సంబల్పూర్లో జీఎం విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రాజీనామా చేసిన 2 వారాల తర్వాత ఆ అంశంపై పెదవి విప్పారు. జెన్జీ యువతను కొందరు వారిని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించారని ఆరోపించారు. జెన్జీకి గొప్ప ఆశయాలు ఉన్నాయని, వారే భవిష్యత్తులో భారత్ను విశ్వగురువుగా మారుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. తనకు మంత్రి పదవి ఏమీ ముఖ్యం కాదని ప్రధాని స్పష్టం చేశారు. తానే స్వయంగా ప్రధానిని కలిసి తప్పుకుంటానని చెప్పినట్లు వివరించారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఫోన్ చేశారు. వాణిజ్యం, రక్షణ, ఇంధన భద్రత, సాంకేతికత, కీలక ఖనిజాల రంగాల్లో ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై విస్తృతంగా చర్చించినట్లు ప్రధాని మోదీ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. ఇటీవల తుర్కియే, సౌదీ అరేబియా, పాకిస్తాన్ పరస్పర రక్షణ ఒప్పందం కుదుర్చుకున్న వేళ ఈ ఫోన్ సంభాషణ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదే సమయంలో జేడీ వాన్స్, ఉషా దంపతులకు కుమారుడు జన్మించిన సందర్భంగా ప్రధాని మోదీ వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఫోన్ సంభాషణలో కీలకమైన ఇండో-యుఎస్ వాణిజ్య ఒప్పందం ప్రస్తావనకు వచ్చిందా అనేది స్పష్టం కాలేదు. అమెరికా టారిఫ్లు, H-1B వీసా ఫీజుల పెంపు, భారత్-పాక్ ఘర్షణపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల సంబంధాలను దెబ్బతీశాయి. ప్రస్తుతం ఇరు దేశాలు దౌత్య సంబంధాలను మెరుగుపరుచుకునే పనిలో నిమగ్నమయ్యాయి.